నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకోవాలని పేర్కొన్న డిఎల్డిఓ అధికారులు. ఘనంగా మాజీ ఎంపీ పోచా జన్మదిన వేడుకలు. రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధలతో గోవింద గానామృతం. నంద్యాల జిల్లా పరిధిలో ఆధార్ నమోదు చేసుకుని ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకోవాలని డిఎల్డిఓలు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆధార్ నమోదు నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకునేందుకు ఏర్పాట్లను అందుకు అవసరమైన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎల్డిఓలు ఆధార్ నమోదు ప్రక్రియ గురించి వివరించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా జిఎస్డబ్ల్యూ ఇన్ఛార్జి మరియు డిఎల్డిఓ శివారెడ్డి, ఆత్మకూరు డిఎల్డిఓ సత్యనారాయణ, నంద్యాల జిల్లా జిఎస్డబ్ల్యూ కోఆర్డినేటర్ ఖాదర్ బాషా, ఏడీసీ జిఎస్డబ్ల్యూ నాగరాజు, జిల్లా ఆధార్ కోఆర్డినేటర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఉండాలి. ఒక డిపార్ట్మెంట్ చేస్తాము, ప్రతి డిపార్ట్మెంట్ వరకు ఉపయోగించాలంటే వాస్తవంగా అబ్బాయి చెప్పినది కూడా కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉందనేది అది కొంచెం వాస్తవమే, కానీ తప్పదు. కొద్దిగా మనం కూడా ప్రియారిటైజ్ చేసుకోవాలి. డిజైన్ మిషింగ్ సర్వే ఉంది, ఎంపీసీఐ ఉంది, జియో ట్యాగింగ్ ఉంది, ఇవన్నీ అందరూ పరిశీలి చేస్తుండే. ఇక్కడ కొత్తలేం కాదు, కానీ నడిచేట్టు మున్సిపాలిటీలో ఎట్లా ఇయర్ ఎండింగ్ అయితే నేషనల్ బర్డెన్ అట్లా బర్డెన్ ఫీల్ కావద్దు. కనీసం ఒక రోజులో మనకు ఆధార్ అనేది ఆధారం కాబట్టి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో జిల్లాలో ఏ ఒక్కరు కూడా ఆధార్ లేకుండా ఉండకూడదు అనేది మెయిన్ ఫోకస్ చేయడం జరిగింది. ఇందులో కొంచెం డేటా చూసినప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడము, ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి కూడా అది అప్డేట్ చేయకపోవడము, తర్వాత ఈ శిశు ఆధార్ 0 నుంచి 5 సంవత్సరాల వరకు, 0 నుంచి 5 సంవత్సరాల బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కొన్నిసార్లు లేకపోవడము, వాళ్ళందరికీ కూడా ఆధార్ ప్రొవైడ్ చేయాలని ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్, సిఎస్సి కేంద్రాలు, మీ సేవా సెంటర్ కేంద్రాలతో పాటు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఉండే కేంద్రాలతో సహా దాన్ని మనకు ఉండే ఈ 25-30 వేల మందికి కూడా ఈ ఆధార్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది డిఐఓ శివారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇందులో ఉండే సమస్యలు ఏంటివి, ఏ రకంగా మనం దాన్ని అచీవ్ చేసి ముందుకెళ్ళగలము, మనం వీలైనంత తొందరలో అంటే జనవరి 20-25 లోపల అందరికీ ఏ రకంగా ప్రొవైడ్ చేయగలం అనే ఉద్దేశంతో దీనిలో లోటుపాట్లను గుర్తించి సరిచేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మీటింగ్ అందరికీ ఆధార్ ఇవ్వడమే మెయిన్ ఉద్దేశం. సంబంధించి అప్డేషన్కు జిఎస్డబ్ల్యూఎస్ కేంద్రాల్లో ఏం చేయాల్సిన ఫ్రీగా ఇస్తాం మేము. వాళ్ళంటే వాళ్ళ హాజరు కావాల్సి ఉంటుంది, వాళ్ళ బయోమెట్రిక్, ఐరిష్ కంపల్సరీ కావాలా. ఒకటి కొన్ని సర్వీసులకు సంబంధించి ఒక్కొక్క సర్వీస్ కొత్తగా ఆధార్ తీసుకోవాలి అంటే ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అది గవర్నమెంట్ యుడాయ్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఏదైతే రేట్స్ ఫిక్స్ చేసి ఉంటారో, జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ స్టేట్ వైడ్ నోడల్ ఆఫీసర్ కాబట్టి ఈ ఆధార్ కేంద్రాలకు రాష్ట్రంలో దాని తరఫున ఇవన్నీ కూడా స్వీకరించడం జరుగుతూ ఉంది. పోస్టల్కి సంబంధించి పోస్టల్లో 284 ఆధార్ అన్ని పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కూడా పోస్టల్ బ్యాంక్తో పాటు ఆధార్ కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడే పోస్టల్ వారు కూడా చెప్పడం జరిగింది. ఎవరికి ఆధార్ అప్డేషన్ చేయాలి, ఎవరికి ఆధార్ లేదనే సమాచారం కూడా మన దగ్గర ఉంది కాబట్టి అది కూడా అందరికీ షేర్ చేసి ఆ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో తీసుకురావడానికి ఉండే అవకాశాలన్నీ కూడా పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. నంది రైతు సమైక్య ఆధ్వర్యంలో గౌరవ సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంది రైతు సమైక్య వారి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఈ సందర్భంగా పోచా బ్రహ్మానందరెడ్డి ఆవిష్కరించారు. రైతు సమైక్య సభ్యుల ఆనందోత్సాహాల మధ్య బ్రహ్మానందరెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా నంది రైతు సమైక్య రైతుల సేవలో నిర్విఘ్నంగా ముందుకు సాగడం హర్షణీయమన్నారు. రైతు సంఘానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కొనసాగుతాయని తెలిపారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ సమైక్య అభివృద్ధికి చేయూతనందిస్తూ వ్యవసాయ రంగానికి బ్రహ్మానందరెడ్డి చేస్తున్న సేవలు మరపురానివని తెలిపారు. వివిధ సంస్థలకు సందర్భోచితంగా సముచిత సహకారాన్ని అందిస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడుతున్న బ్రహ్మానందరెడ్డిని మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ దివిహయ గ్రీవాచార్యులు, నంది రైతు సమైక్య ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త మాధవస్వామి, శ్రీనివాసరెడ్డి, శేషఫని, మహబూబ్ బాషా, డాక్టర్ కిషోర్ కుమార్, కొండా మోహన్ రెడ్డి, పోచా శ్రీనివాసరెడ్డి, కె మురళీకృష్ణ, రైతులు పుల్లారెడ్డి, ఓబులపతి, లోకేశ్వరరెడ్డి, భారతి బీఈడి కళాశాల ప్రిన్సిపల్ బి శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు ఎండి రఫీ, సుధీర్ రెడ్డి, విమల, నబీ సాహెబ్, మధు, సుజాత, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాకి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని వారు గుప్తదానం చేసేవారు. ఎప్పుడు కూడా ఇంత ఇచ్చాము ఎవరికి కూడా చెప్పేవారు కాదు. మనం కూడా వారు ఎంపీ గారుగా ఉన్నప్పుడు కూడా ఎక్కడన్నా పేపర్లో వచ్చిందా లేదా అనేటువంటి సంబంధమే లేదు. వారు చేయడం కావాలి. ఇటువంటి మహనీయులు స్ఫూర్తి అందరికీ కూడా కావాలి. వారి యొక్క సేవలు మళ్ళీ మళ్ళీ మనకు లభించాలని భగవంతుడిని పరిపూర్ణంగా వేడుకుంటున్నాం. శంఖం కదా పంకజం చక్రం విప్రతం వసుమతి సంశోభిత. నంద్యాల పట్టణంలో రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఆర్వి సుబ్బారెడ్డి, కార్యదర్శి సాయి సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు బాచం నాగేశ్వరరెడ్డి మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని, భవిష్యత్తులో మరింత వైభవంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రతి రెడ్డి కుల బాంధవులు సహకారం అందించాలని, ఐకమత్యంగా ఉండాలని, రెడ్డి సంక్షేమానికి, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధ్యక్షుడు ఆర్వి సుబ్బారెడ్డి కోరారు. ఫ్రీ కూడా వచ్చి మేము దాటిపోయింది. నంద్యాల రెడ్డి సేవా సంఘం సోదర సోదరీమణులకు ఈ 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా పూర్తి జరిగినందుకు ముఖ్యంగా మహిళలు బాగా అటెండ్ కావడం వల్ల చాలా బాగా సక్సెస్ అయింది. వేరే సంఘాలలో వేరే బలిజ సంఘము ఇంకా ఇతర సంఘాలు కూడా మనం చాలా అప్రిషియేట్ చేసిన నాతో ఇదే రకంగా మనం కంటిన్యూ కావాలా, మనం ఐకమత్యం సాధించుకోవాలి. ముఖ్యంగా ఆడ కొంత మనం ఇబ్బంది పడుతున్నాము, ఐకమత్యం సాధించుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాలి. సమాజంలో రెడ్లు అనేటోళ్ళు మొదటి నుంచి కూడా మనం ఒక కింద చేయి చాపే రకం కాదు. చెప్పని మనం మన చేయి అప్పర్ హ్యాండ్ ఉండేటట్టు పెట్టుకున్నారు పల్లెటూరులో. మా పూర్వీకులు కూడా ఒక రెడ్డింటి ఊరినంతా కంట్రోల్ చేస్తున్నారు. అదే రకంగా మన రెడ్లు ఐకమత్యంగా ఉంటూ రెడ్డి అంటే ఒకటే, ఏ సబ్ క్యాస్ట్ అయినా సరే రెడ్డి అంటే ఒకటే, అదే రకంగా వచ్చి దిగ్విజయంగా మనం తీసుకొని పోవాలి. అదే రకంగా ఇప్పుడు చేసే మన కార్యకర్తలు కూడా ఎక్కువ చాలా శ్రమించి సంతాలు వసూలు చేయడానికి ఎంత కష్టపడుతున్నారో అది నాకు స్వయంగా నేను 1 సంవత్సరం తిరిగినగా నాకు తెలుసు. సంతాలు తిరిగేటప్పుడు కొంతమంది బుర్రాపో మలరాపో తిప్పుతూ ఉంటారు. అయినా మన వాళ్ళు ఎంతో ఓపికతో అందరూ బాగా సక్సెస్ఫుల్గా చేసి ఈ సంవత్సరము మీకు అందరికీ తెలిసి ఉంటుంది క్యాలెండర్లలో 12 లక్షల పైన డబ్బులు వసూలైనాయి. అదంతా మన కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతోనే వచ్చింది అది. కాబట్టి మనం
బాగా మనం సక్సెస్ఫుల్గా చేసుకొని ఖర్చులు ఇంకా కొన్ని దుబారైన ఖర్చులు ఉన్నాయి, అవి కూడా తగ్గించుకొని మన రెడ్డి సంఘానికి ఒక విలువ ఏర్పడింది. రెడ్డి సంఘంలో డబ్బులు వేస్ట్ కావు, ప్రతి రూపాయి కూడా అకౌంట్ ఉంటుందని చెప్పి బయట సమాజంలో ఉంది. దాన్ని మనం ఇంకా ఏదన్నా లొసుగులు ఉంటే, నా తప్పులున్నా కానీ డైరెక్ట్ నాకు ఎవరో చెప్పండి, పలానా తప్పు నువ్వు చేస్తున్నావు అని చెప్తే నేను దాన్ని స్వీకరించడానికి నాకు ఎటువంటి అహం ఉండదు. అది మీరు అర్థం చేసుకొని నిజమైన తప్పు ఉంటే నేను సవరించుకొని కూడా నాకు అభ్యంతరం లేదు. అదే రకంగా ప్రతి వాళ్ళు కూడా సంఘం కోసం కష్టపడాలి, కష్టపడుతున్నారు, ఇంకా బాగా కష్టపడాలి. అదే రకంగా మనము ఒక రెడ్డి సంఘం అంటే వేరే సంఘాలకు మన వ్యతిరేకం కాదు. మన ముఖ్యంగా మన శ్రీదేవి గారు చెప్పినట్టు హిందూ సమాజాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే అన్ని సంఘాలలో ఎవరికి వాళ్ళు ఉత్తరంగా అందరూ బాగా పనిచేసుకొని అన్ని సంఘాలు కలిసి సమాజానికి ఎంతో ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవా సంఘం నంద్యాల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి కార్తీక దీపోత్సవం, వనభోజనాలు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు విజయవంతంగా అందరి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండరు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు మనకు ఆర్థికంగా సహకరించినటువంటి రెడ్డి కుటుంబంలో పెద్దలకు, మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు సంఘం కోసం తిరిగినటువంటి క్రియాశీల కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మన నంద్యాల పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు, మన రెడ్డి ఆత్మ బంధువులకు అందరికీ నమస్కరిస్తూ, ఈ సంవత్సరం కార్తీక వనభోజనము, కార్తీక దీపోత్సవము అన్నీ అందరము సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. మంచి ప్రోగ్రామ్స్ బాగా అందరూ అలరించినారు. ఇప్పుడు ఈ సంవత్సరానికి క్యాలెండర్ కూడా తయారైంది. ప్రతి ఒక్కరూ ఇంటింటికి మా అమౌంట్ కూడా దాంట్లో వనభోజనానికి ఇవ్వాలనే సంకల్పంతో అందరూ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది రెడ్డి సంఘం ఆధ్వర్యంలో. ఇది ఇయర్ మారుతుంది కాబట్టి 25వ సంవత్సరానికి ప్లస్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు జరుగుతుంది. నంద్యాల పట్టణం శ్రీ జంబులా పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ సిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం ఆలయ నిర్వాహకులు ఎల్లాస్వామి దంపతుల ఆధ్వర్యంలో పాలూరి ఈశ్వర్ దంపతుల సహకారంతో గుడివాడకు చెందిన గోవింద గానామృత భజన మండలి వారిచే అత్యంత భక్తి శ్రద్ధలతో గోవింద గానామృతం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జంబులా పరమేశ్వరి దేవాలయానికి ఎదురుగా ఉన్న బాబా గుడి నందు ఈరోజు గురువారం నాడు ఐగిరివాచారి యొక్క ప్రసంగం జరిగింది. అలాగే గుడివాడ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడానికి
పాలూరు పద్మజారి గారి యొక్క కూతురు అల్లుళ్ళ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తున్నారు. వారు చాలా గొప్పగా గానాన్ని చేస్తున్నారు. అలాగే ఐగ్రీవాచారి గారు కూడా చాలా గొప్పగా చెప్పారు. అలాగే ఎవరైనా భక్తాదులు అక్కడ చేసుకోదలుచుకుంటే కళ్యాణం చేయించాలనుకున్నా ఏం చేయించాలనుకున్నా ఇక్కడ చేయించుకుంటారని, ఒకవేళ లేకపోతే ఈ గుడివార వారి యొక్క గానామృతాన్ని వాళ్ళ ఇంటి దగ్గర కానీ కళ్యాణంలో కానీ చేయించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఆలయ అభివృద్ధికి ఎవరైనా భక్తాదులు ఇంకా సహకరించాలని కోరుతున్నాను. ఈ ఆలయం నందు ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ప్రతి భక్తుడు ఇక్కడ అన్నాన్ని సహకరించాలని, ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. జై సాయిరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకోవాలని పేర్కొన్న డిఎల్డిఓ అధికారులు. ఘనంగా మాజీ ఎంపీ పోచా జన్మదిన వేడుకలు. రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధలతో గోవింద గానామృతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.